UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం. శ్రీ మహాగణాధిపతయే నమః. 1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు. కర్కాటక రాశి వారు సోమవతి అమావాస్య, కాళ అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించడం వలన అష్టమ స్థానంలో ఆయుస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశాధిపతి చంద్రుడు కనుక ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి. అదియే కాకుండా ఈ సోమవారం రోజు అమావాస్య రావడము, శ్రావణ మాసంలో అమావాస్య రావడము, మంగళవారంతో కూడుకున్నట్టు అమావాస్య రావడం వలన ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నాడు కనుక వీలైనంత వరకు ఇంటిని మంచిగా శుద్ధి పెట్టుకొని ముగ్గు పిండి చేత ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసి తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి 8 ఒత్తులను వేసి దీపం వెలిగింపచేసి అందులో తెల్లటి ఆహారాన్ని అంటే అన్నము, పప్పు, చారు, పెరుగు కానీ పాయసంతో కూడుకున్న పదార్థం కానీ లేకుండా ఇంకా పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి పూజ యథాశక్తిగా షోడశ ఉపచార పూజలు చేసుకొని సాకలి వాళ్ళకు దానం ఇవ్వగలిగినట్లయితే మనకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు ఈ యొక్క కూష్మాండ దీపంలో 8 ఒత్తులు పెడతాం కనుక కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యానికి మహాలక్ష్మీదేవి మన ఇంటికి గళ్ళు గళ్ళు అంటూ వస్తుందని చెప్పి గమనించాలి. కనుక ఒకవైపు వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున
దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ కాళామావాస్య, సోమవతి అమావాస్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే పాల ఉత్పత్తులు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబోయారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి.